మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్స్ పోయినట్టున్నాయి. వాటి గురించి వాటిని నియామకం చేసేందుకు అని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. ఎస్ఐ పోస్టులు రాష్ట్ర స్థాయికి అనే ఒక ఆర్టికల్ అయితే ఈనాడు పేపర్లో వచ్చిందండి. ఈరోజు దాని గురించి చూద్దాం. పోలీస్ సర్వీస్ రూల్స్ లో మార్పులు చేస్తూ ప్రతిపాదనలు కేబినెట్ సబ్ కమిటీకి సిఫార్సు చేసిన ప్రభుత్వం. పోలీసుల పదోన్నతులకు సంబంధించి వివాదానికి తెరదించేందుకు అధికారులు నడుం బిగించారు. జోన్లతో సంబంధం లేకుండా ఎస్ఐ పోస్టులను రాష్ట్ర స్థాయిగా మార్చబోతున్నారు. ఈ మేరకు పోలీస్ సర్వీస్ రూల్స్ లలో మార్పులు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలపై చర్చించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీకి సిఫార్సు చేసింది. ఇక్కడ కూడా ఆమోదం పొందితే ఇక మీదట ఎస్ఐ పోస్టు రాష్ట్ర స్థాయిగా మారనుంది. విద్యా ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎస్ఐ పోస్టులను జోనల్ స్థాయికి కేటాయించారు. అంటే ఏ జోన్ కు ఎంపికైన వారు ఆ జోన్ లోనే పనిచేయాలి, అక్కడే పదోన్నతి పొందాలి. దీంతో ఒకే బ్యాచ్ లో ఎస్ఐలుగా చేరినప్పటికీ ఆయా జోన్లలో ఉన్న ఖాళీల కారణంగా కొందరికి ముందుగా పదోన్నతులు వస్తున్నాయి. అంటే ఒకే బ్యాచ్ కి చెందినప్పటికీ కొందరు సిఐలుగా ఉంటే మరికొందరు డిఎస్పీ, అదనపు ఎస్పీలుగా పదోన్నతులు పొందుతున్నారు. ఉదాహరణకు 6వ జోన్లో ఉన్న హైదరాబాద్ లో ఎక్కువ మంది సిబ్బంది అవసరం ఉండేది. ఇక్కడ ఎస్ఐలుగా ఎంపికైన వారికి ముందుగా పదోన్నతులు వచ్చేవి. డిఎస్పీ రాష్ట్ర స్థాయి పోస్టు అన్ని జోన్ల నుంచి ఎస్ఐలు, సిఐలుగా, సిఐలు, డిఎస్పీలుగా పదోన్నతి పొందినప్పటికీ హైదరాబాద్ ప్రాంతం వారు ముందుగానే పదోన్నతి పొందడంతో డిఎస్పీ సీనియారిటీ జాబితాలోనూ వీరే ముందుంటారు. హైదరాబాద్ లో 2012 బ్యాచ్ ఎస్ఐలకు పదోన్నతులు వచ్చిన చాలా కాలానికి వరంగల్లో 2009 బ్యాచ్ వారికి పదోన్నతులు వచ్చాయి. దీంతో 2009 బ్యాచ్ వరంగల్ అభ్యర్థులు చాలా కాలం ఆందోళన చేశారు. ప్రతి బ్యాచ్ పదోన్నతుల్లోనూ ఇదే వివాదం కొనసాగేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్, వరంగల్ల పేరుతో 2 ఫ్రీ జోన్లు చేశారు. స్వల్ప మార్పులు మినహా గతంలో ఉన్న జోన్ 5 వరంగల్ అయితే జోన్ 6 హైదరాబాద్. ఇప్పుడు కూడా ఖాళీలు ఎక్కడ ఎక్కువగా ఉంటే పదోన్నతులు అక్కడే ఎక్కువ ఇస్తారు. పదోన్నతుల్లో ఒక్కసారి తేడా వస్తే సర్వీస్ లో ఉన్నంత కాలం అది కొనసాగుతూనే ఉంటుందని, ఒకే బ్యాచ్ కి చెందినప్పటికీ తమ హోదా తక్కువ వల్ల తోటి వారికే సెల్యూట్ కొట్టాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉంది. చాలా రాష్ట్రాల్లో కానిస్టేబుల్ పోస్టులు కూడా రాష్ట్ర స్థాయిలోనే ఉంటాయి. అలాంటప్పుడు పదోన్నతులు, బదిలీలు కూడా రాష్ట్ర స్థాయిలోనే జరుగుతాయి. మన దగ్గర జోనల్ వ్యవస్థ కారణంగా బదిలీ, పదోన్నతుల విషయంలో కొంత గందరగోళం కొనసాగుతోంది. దీన్ని చక్కదిద్దే ఉద్దేశంతోనే ఎస్ఐ పోస్టును రాష్ట్ర స్థాయికి ప్రతిపాదిస్తూ పోలీస్ సర్వీస్ రూల్స్ లలో సవరణలు చేశారు. కేబినెట్ సబ్ కమిటీ దీనికి ఆమోదించినట్లయితే ఆ తర్వాత జరిగే నియామకాల్లో ఎంపికైన వారికి ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి. గత 2 రోజుల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి న్యూస్ వస్తూనే ఉందండి. రాష్ట్ర హోంశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో 17,992 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.